తెలంగాణ శాసనసభ సమావేశం జరిగింది. దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపం తెలిపింది అసెంబ్లీ. లాస్య నందిత వారి తండ్రి సాయన్న సేవల్ని గుర్తు చేసుకున్నారు శాసనసభ్యులు. అనంతరం స్పీకర్ ఛాంబర్లో నిర్వహించిన బీఏసీ మీటింగ్లో ఈ నెల 31 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఈ బీఏసీ సమావేశానికి సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ప్రధాన పార్టీల ఎల్ఓపీలు హాజరయ్యారు. మొదటి రోజు తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు జరిగాయి. సభ ప్రారంభం కాగానే కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా సీఎం రేవంత్ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. లాస్య నందిత తండ్రి సాయన్న తనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులని, చాలా సంవత్సరాలు కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు సీఎం రేవంత్. ఎమ్మెల్యేగా గెలిచిన లాస్య నందిత కంటోన్మెంట్ ప్రజలు మహిళల తరపున పోరాడతారని భావించాం, కానీ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మరణించారన్నారు. కంటోన్మెంటు ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్య నందిత శాశ్వతంగా నిలిచిపోతారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ శాసనసభ సభ్యురాలు కుమారి లాస్య నందిత సాయన్న గారి మృతి పట్ల ఈ సభ తన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ శోకార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాయి. ఇలాంటి బాధాకరమైన తీర్మానం నేను ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు నేను చింతిస్తున్నాను. కీర్తిశేషులు సాయన్న గారు నాకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు. చాలా సంవత్సరాలు మేము కలిసి ప్రజాప్రతినిధులుగా ప్రజాక్షేత్రంలో పనిచేయడం జరిగింది. వారు 5 సార్లు శాసనసభ్యుడిగా, ప్రజా జీవితంలో కంటోన్మెంట్ బోర్డు మెంబర్గా, కంటోన్మెంట్ ప్రాంత ప్రజా సమస్యల పరిష్కారంలో వారు ఎనలేని కృషి చేసిండ్రు. వారు సిట్టింగ్ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడే ప్రజా జీవితంలోనే వారు మరణించడం జరిగింది. వారిని అభిమానించిన ప్రజల కోసం కుమారి లాస్య నందిత కూడా కష్టపడి పనిచేయాలన్న ఆలోచనతోటి వారు ప్రజా జీవితంలోకి వచ్చిండ్రు. కానీ ఔటర్ రింగ్ రోడ్లో ప్రమాదవశాత్తు ప్రమాదానికి గురై వారు మరణించడం జరిగింది. కంటోన్మెంట్ ప్రాంతాన్ని జిహెచ్ఎంసీలో కలపడానికి అనుమతి వచ్చే సమయానికి వారి వారసురాలుగా వచ్చిన లాస్య నందిత గారైనా ఆ సందర్భంలో ఉండుంటే చాలా సంతోషపడి ఉండేవాళ్ళు. ఎందుకంటే సాయన్న గారి ప్రజలకు ఇచ్చిన మాట నెరవేరిందని. ఒకటే సంవత్సరం లోపల ఇద్దరు మరణించినారు. ఒక యువ శాసనసభ్యురాలుగా హైదరాబాద్ సంబంధించినటువంటి నగర అభివృద్ధిలో ఉన్నటువంటి ఒక 15 మంది శాసనసభ్యుల్లో తను కూడా ఒక పాత్ర వహించి ఈ హైదరాబాద్ సంబంధించిన అభివృద్ధికి ఒక భాగస్వామిగా ఈ యొక్క యువ శాసనసభ్యురాలుగా ఉంటుందని ఆశించాం. కానీ ఆకస్మికంగా జరిగిన, ఇంతకుముందు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన, మిగతా గౌరవ సభ్యులు చెప్పినట్టుగా విధి వెంటాడినట్టుగా 2-3 ప్రమాదాల నుంచి బయటపడి చివరికి రోడ్డు ప్రమాదం లోపల మృతి చెందినటువంటి పరిస్థితి దృష్ట్యా మరి వారి మరణం మనందరికీ కూడా తీరలోటు. వారి కుటుంబ సభ్యులకైతే మరి సాయన్న గారు కానీ మిగతా ఇవన్నీ కుటుంబంలో జరిగిన పరిణామాల పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తాను. దివంగత కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే సాయన్న అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. సాయన్న వారసత్వాన్ని కొనసాగించిన లాస్య నందిత ఎమ్మెల్యేగా గెలిచారని చెప్పారు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమన్నారు కేటీఆర్. సాయన్న కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన లాస్య నందితకు శాసనసభ్యులందరూ సంతాపం ప్రకటించారు. ఒకే ఒక్క సంవత్సరంలో మరి అటు సాయన్న గారు దుర్మరణం పాలు కావడం, ఆ తర్వాత అనుకోని మరి మమ్మల్ని అందరినీ కూడా విస్మయపరుస్తూ దిగ్భ్రాంతికి గురి చేస్తూ లాస్య నందిత గారు కూడా ఈ రోడ్ యాక్సిడెంట్లో చనిపోవడం, ఇవన్నీ కూడా అత్యంత ఆవేదన కలిగించే అంశాల అధ్యక్ష. అటు తండ్రి ఇటు కూతురు చనిపోవడం అంటే ఆ కుటుంబంలో ఎంత విషాదం ఉంటుందో మనం ఊహించవచ్చు అధ్యక్ష. చురుకైన ఒక నాయకురాలు, మంచి వ్యక్తిత్వం, మంచి విద్యార్హతలు కలిగిన ఒక మహిళ ఈ శాసనసభలో అడుగుపెట్టిందని చెప్పి సంతోషపడ్డాం. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది అమ్మాయికి అని చెప్పి ఆశించినాం. కానీ ఇదే సభలో ఆమె అడుగుపెట్టిన కొద్ది కాలానికే సంతాప తీర్మానం మీద మాట్లాడాల్సి వస్తుందనే ఆవేదన మాత్రం మా సభ్యులందరికీ ఉంది అధ్యక్ష. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ సమావేశం అనంతరం బీఏసీ మీటింగ్ నిర్వహించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. జూలై 31 వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. మొత్తం 8 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. జూలై 25న ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. జూలై 31న ద్రవ్య వినిమయ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలుపనున్నారు. అసెంబ్లీ సమావేశంలో జాబ్ క్యాలెండర్ వంటి కీలక అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
స్పీకర్ ఛాంబర్లో జరిగిన బీఎస్సీ మీటింగ్కు సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ వీపులు బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, సిపిఐ నుంచి కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం నుంచి బాలాల హాజరయ్యారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు అడిగిన ప్రతి అంశంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై మాట్లాడేందుకు సభ్యులందరికీ అవకాశం ఇవ్వాలని స్పీకర్ని కోరామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ఎక్కువ రోజులు జరపాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉందన్న మంత్రి సభా నిర్వహణపై స్పీకర్దే తుది నిర్ణయమన్నారు శ్రీధర్ బాబు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకు మేలు చేసేలా తమ బడ్జెట్ ఉంటుందన్నారు మంత్రులు. మొదటి రోజు బడ్జెట్ సమావేశాలకు ప్రతిపక్ష నేత మాజీ సీఎం కేసీఆర్ గైర్హాజరయ్యారు.